ఉపయోగపడే వేదికనే ఇవాళ నేను రిబ్బన్ కత్తిరించినటువంటి రైతు వేదిక. ఏ పంట వేయాలి, ఎక్కడ అమ్మాలి, ఏం పద్ధతి అని చెప్పి మనకు అన్నం పెడుతుంది ఆ రైతు వేదిక. కాబట్టి దయచేసి రైతు వేదికను చాలా గొప్పగా వాడుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తామన్నా, ఎవరు చెప్తామన్నా ఉండాలి. శాస్త్రజ్ఞులు మనకు చెప్తారు కదా, పచ్చి రొట్టె వేయాలి. వింటున్నామా? వింటలేం. ఎందుకు? పిచ్చి పిచ్చి అయిపోయినాం, పాగలు అయిపోయాం. చిన్నప్పుడు మా ఇంట్లో, మాది వ్యవసాయ కుటుంబమే, దొంతుల అర్ర అని ఉండేది. దొంతుల అర్ర, అర్ర అంటే గది. అన్ని మట్టి కుండలు ఓటి మీద ఓటి ఉంటుండే. అందులో ఏముంటుండే అంటే ఇత్తనాలు ఉంటుండే, బూడిది కలిపి పెడుతురు. ఇప్పుడు కాలం మారిపోయింది, మత్తు దొరుకుతున్నాయి మార్కెట్లో కాబట్టి దొంతులు లేవు, ఇప్పుడు అర్రలు లేవు, రైతులకు లేవు. పెసాలు కాక ఇన్ని పెసాలు కలుపుకొని మళ్ళీ తాపకు మళ్ళీ రొట్టె కోసం వేసుకునేంత శక్తి మనకు లేదా? చేస్తలేము. ఇప్పుడు పచ్చి రొట్టె కోసం పెసాలు కొనాలంటే కూడా మార్కెట్లో పోయి కొంటున్నాం. పెసాలు ఇత్తనం తయారు చేసుకోరాదా మనం? ఇక ఇవన్నీ మెలకువలు రావాలి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పంట మార్పిడిలో ఆ పచ్చి రొట్టె వేయాలి. దాంతో బాగా మేలు జరుగుతుంది, మంచి పంట పడుతుంది, ల్యాండ్ టెక్స్చర్ కాపాడుతుంది. ఇట్లా ఎన్నో మెలకువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మన వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, మన మంత్రి గారు కావచ్చు, మన పల్ల రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాలు నేను కావచ్చు, టీవీ మీద వచ్చి మీకు చెప్తాం. మీకు మెసేజ్ వచ్చిందంటే 300 మంది, 200 మంది, 400 మంది ఆ క్లస్టర్ రైతులు అక్కడ జమ చేయాలి. ఇవి చాలా పెద్దగా అవుతాయి. ఇవాళ నేను కట్టించిన ప్రభుత్వంలో అవకాశం ఉన్న మేరకు, నిధుల లభ్యత మేరకు ఒక 600 కోట్ల మేర సుమారు ఖర్చు పెట్టి ఇవన్నీ కట్టించినాం. ఈరోజు నేను చెప్తా ఉన్న కేసీఆర్ మాట, రేపు ఇవి బ్రహ్మాండమైన సిమెంట్ బంగ్లాలు మీరే కట్టుకుంటారు, మీకు ఆ శక్తి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైన రైతు నిలయాలుగా అవి తయారైతాయి. నేను కట్టించిన 300 మందికి 250, 400 మంది కట్టించిన 4000 మంది రైతులైతే కూడా మనం కట్టుకోవాలని చెప్పి మీరే విస్తరించుకుంటారు. ఒకసారి ఆ శక్తి, ఆ పవర్ మీకు తెలిసిన తర్వాత ఆ విధంగా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి ఈ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని గుర్తించి దీన్నంతా కూడా ఖచ్చితంగా మీకు లాభం జరిగే విధంగా మెదులుకోవాలని, రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు మేల్కొల్పాలని, ముఖ్యంగా మా రైతు బంధు నాయకులను నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీరు పోషించేది ఒక హిస్టారిక్ రోల్, మామూలు రాజకీయ రోల్ కాదు. రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్ వస్తే మీ దగ్గర పవర్ అది. ఎలక్షన్ వస్తే ఎవరు గవర్నమెంట్ రావనో మీరే నిర్ణయించచ్చు. రైతులంతా ఒక పట్టుబడితే వాళ్ళు కోరిన గవర్నమెంటే వస్తుంది. ఇవాళ భయం లేదు కాబట్టి మీతో ఆటలు ఆడుతున్నారు. మీకు ఐక్యత లేదు కాబట్టి, ఒక కాడికి రాలేరు కాబట్టి మీ ఇష్టం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మీతో ఆడుతూ ఉన్నారు. ధరల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ వాటన్నిటికీ నివారణ బ్రహ్మాస్త్రం మన రైతు వేదిక. నేను నిరంజన్ రెడ్డి గారిని, రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నా, నేను కూడా ఒక రైతు బిడ్డగా దయచేసి మీరు మీ నియోజకవర్గాలు మర్చిపోవాలి. ఒక నెల 2 నెలలు అవకాశం ఉన్న కాడికి నేను కూడా తిరుగుతా. అన్ని జిల్లాలలో రైతు వేదికల యొక్క మీటింగులు మాట్లాడాలి. రైతులను పిలవాలి, పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి నేను ఏదైతే ఇప్పటిదాకా మొత్తుకున్నానో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి. తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి. రైతుల శక్తిని ఏకీకృతం చేయడానికి మీ శాఖ, మీరు, మీ అధికారులు, మీ రైతు బంధు కమిటీలు మొత్తం దయచేసి ఒక 2-3 నెలలు చాలా సీరియస్గా తీసుకొని కష్టపడాలి. ఎలక్షన్ వస్తే ఎట్లా కొట్లాడతామో అంతకన్నా రెట్టింపు దాంతో కొట్లాడాలి. ఒక 2-3 నెలలు పట్టుబడితే, ఒక ఐక్యత వస్తే, ఒకసారి మార్గం దొరికితే బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి. నేను ఇంకో మాట కూడా ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం పెట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో, ఏదైతే మేము ముందుకు రాబోతా ఉందో, రైతు బంధు కమిటీలు ముందర ఉండి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకత్వం వహించి మీ గ్రామ భూములన్నీ కూడా సత్వరంగా మీరు సర్వే చేయించుకోవాలి. లెక్కలు తేల్చాలి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక్కసారి జరిగితే ఒకళ్ళ భూమిని ఇంకోళ్ళు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు. ధరణి పోర్టల్ చాలా గొప్పది. దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎంఆర్ఓ కూడా వట్టిగా తెరవదు. ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా దాన్ని మార్చలేడు. రెవెన్యూ సెక్రటరీ కూడా మార్చలేడు. చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి అద్భుతమైనటువంటి పోర్టల్. కాబట్టి భూములు మంచిగా ఉంటాయి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది, నిశ్చింతగా ఉండొచ్చు. ఇవాళ మనం దాన్ని నిక్షిప్తం చేసింది 1,45,00,000 ఎకరాలు
58,000 ఎకరాలు దానిలో నిక్షిప్తమైంది. మిగిలిన వాళ్ళు వస్తాయి. సాదా బైనామాకు అవకాశం ఇచ్చినాం, వాళ్ళది మళ్ళీ అప్డేట్ అయితేనే ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి, వాళ్ళది అప్డేట్ అవుతూ ఉంటుంది. గిరిజనుల యొక్క పోడు భూములని ROFR పట్టాలు ఇచ్చేది ఉన్నది. నేనే వచ్చి ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తా. అవిటిని కూడా అప్డేట్ చేస్తారు, అవి కూడా లైన్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా అప్డేట్ అవుతుంటే అట్లా అవన్నీ కూడా వస్తాయి. మనం ఇలా గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం, కృష్ణా నీళ్ళు తెచ్చుకుంటున్నాం, ఆడ తెచ్చుకునే కాడ తెచ్చుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. దాంతో 1 కోటి ఎకరాల మాగాన నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, ఉద్యమం నాడు ఏం మాట్లాడినో అది నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. ఇలా 53 లక్షల ఎకరాల వరి వర్షాకాలంలో తెలంగాణ పెట్టింది. ఇవాళ 50 లక్షల ఎకరాలు యాసంగిలో మా నిరంజన్ రెడ్డి గారు, మా జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో 50 లక్షల ఎకరాల వరి మళ్ళా పండించబోతున్నది. అంటే 1 కోటి ఎకరాలలో వరి ధాన్యం పండించే మొగోడు నా తెలంగాణ రాష్ట్రం. ఇలా పోయిన సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది, నేను చేయలే. దేశం మొత్తం మీద వరి ధాన్యం సేకరిస్తే దేశం అందరు కలిసి 45% ఇచ్చిండ్రు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 55% వచ్చిందని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఉద్యమం జరిగినాడు, తెలంగాణ కోసం కొట్లాడినాడు, నేను తపన పడ్డది గదే. ఈ పంటలు, ఈ ధాన్య రాసులు, ఈ బంగారు రాసులు, నేను వస్తుంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యం, వడ్లు ఎండబోసి ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ దానికోసం కల్లాలు కడుతున్నాం. 1 లక్ష కల్లాలు మంజూరు చేసినాం. ఎవడన్నా ఆలోచించండి రైతు కళ్ళం కట్టాలని? భారతదేశంలో ఏ గవర్నమెంట్ అన్నా చేస్తున్నదా? ఇంతకుముందనే ఏ ప్రభుత్వం అన్నా చెప్పిందా? ఇలా కల్లాలు కూడా కడతా ఉన్నాం. అవి ఇంకా విస్తరిస్తాం, ప్రతి సంవత్సరం కడతాం. ప్రతి రైతు తన కళ్ళం తను కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవేదో ఆశామాషిగా, తమాషగా, ఓట్ల కోసమో, ఓట్ల ముందట్నో, ఎలక్షన్ల కోసం పెట్టే బులిబుచ్చికాలు కావు. పటిష్టమైన ఆలోచనతోని రైతాంగం అద్భుతంగా తయారు కావాలని, దేశానికి దిక్సూచి కావాలని, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని కలలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. మనము వ్యవసాయదారులం ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగైందంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. గొర్రె కాపర్లను బాగా చేసుకుంటున్నాం, గీత కార్మికులను బాగా చేసుకుంటున్నాం, చేపలు పట్టే మత్స్యకారులను బాగా చేసుకున్నాం, చేనేత కార్మికులను ఆదుకుంటా ఉన్నాం. ఆ చేనేత కార్మికుల బాధ పూర్తిగా పోలే, వాళ్ళు ఇంకా బాధలు పోవాలి. ఇక్కడ మా ధర్మారెడ్డి గారి నియోజకవర్గంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ తెస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. ఈ ప్రాంతంలో కూడా చేనేత కార్మికులు చాలా ఎక్కువ ఉన్నారు. మీ దయాకర్రావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ కూడా చేనేత కార్మికులు బతికే విధంగా ఆ పెద్ద ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇక్కడ కూడా చిన్న చేనేత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని దయాకర్రావు గారు నన్ను అడిగినారు. నేను మైక్లో చెప్పకమని చెప్పినా మీకు కూడా తప్పకుండా మీకు నియోజకవర్గానికి చేనేత కార్మికులను ఆదుకునే కార్యక్రమాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం. రాబోయే కేబినెట్ మీటింగ్లలో దాన్ని కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. దీని తర్వాత మనకు దళితులది ఒక ఛాలెంజ్ ఉన్నది. దళితులు బాధ అనుభవిస్తున్నారు, సామాజిక వివక్షకు గురవుతున్నారు. వాళ్ళ బాధలు పోవాలి, వాళ్ళ మీద వివక్ష బంద్ కావాలి, గిరిజనుల మీద వివక్ష బంద్ కావాలి. ఈ ఎస్సీ ఎస్టీ కులాలను కూడా బాగు చేసుకోవాలి. పెయ్యి మీద మనకు చిట్కనేలకు నొప్పి ఉన్నా నొప్పే, శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే శరీరం బాగుంటుంది. అట్నే మన దళిత వర్గాలు, గిరిజన వర్గాలు కూడా మనం అనుకునేంత బాగా పైకి రావాలి. చేస్తున్నాం, ప్రయత్నం మొదలుపెట్టినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నాం. ఇంకా చాలా పెరగాలి, చాలా కార్యక్రమాలు పెరగాలి. దళిత చైతన్య జ్యోతి అని ఒక కార్యక్రమం తేవాలని నా మైండ్లో ఉంది. ఇక అందరు పైకి రావాలి. మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణ యావత్తు, తెలంగాణలో ప్రతి బిడ్డ 4 కోట్ల మంది బిడ్డలు మనోళ్ళే. అందరూ కూడా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. అటువంటి తెలంగాణ రావాలి. ఫైనల్గా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. రైతులకు మనం ఒక పద్ధతి ఉన్నది, 10 మందిని దాస్తామని అభిప్రాయం ఉంటాం, సంతోషం. ఇలా ఊళ్ళో పోతే పటేల్ అనగానే ఉబ్బిపోతాం, మనం చెల్ల వేసుకొని తిరుగుతాం. కానీ వెనకాల చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి, అందరి దగ్గర అప్పులే ఉన్నాయి. నేను కోరేది ఒకటే, తెలంగాణ రైతు ఉన్న అప్పులు కట్టాలి. ఆయన సొంత పెట్టుబడి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఆయన బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. అది వచ్చేదాకా కేసీఆర్ నిద్ర ఓడు,
మీ రైతు లోకాన్ని నిద్ర ఓనియడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంబడబడి దాన్ని ఆ పని చేపిస్తా నేను గ్యారంటీగా. మీకు ఇలా రైతు బంధు డబ్బులు దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఏమైనా ఏకైనా లంచం ఇచ్చేది లేదు. టక్క 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 పడి మీ ఫోన్లలో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయా? అట్నే రావన్నా, మళ్ళీ పైరవికాలు రావన్నా, ఇట్టే రావాలి కదా. ఇప్పుడు రెండవ విడత రైతు బంధు కూడా మొన్నెట్లా వచ్చినాయో అట్లే వస్తాయి. బ్రహ్మాండంగా మీ బ్యాంకులలో వచ్చి పడతాయి. మీరు ఎక్కడ పైరవీలు చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ బతికిన రోజులు అది జరుగుతూనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరు కావాలని, బాగుపడాలని, అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని ఆత్మపూర్వకంగా కోరుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఇది మోకా, దీన్ని మీరు పొడగొట్టుకోవద్దు, దీన్ని వాడుకోవాలి. నేను చెప్పినంత కంఠశోష కాకూడదు. మీరు బాగుపడాలి, పల్లెలు పట్టుకొమ్మల్లాగా ఉండాలి, అద్భుతమైనటువంటి తెలంగాణ తయారు కావాలి. బిచ్చపోయి ఇంటి ముందరకు వస్తే 2 శాట్ల వడ్లు పెట్టే తెలంగాణ కావాలి. అదే బంగారు తెలంగాణ. అటువంటి తెలంగాణ సాధించేదానికే ఈ రైతు కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఫైనల్గా సన్న వడ్లు పండించిన రైతులకు కూడా మీకు తప్పకుండా లాభం జరిగే ఏర్పాటు చేస్తాం. ఏ రకమైన స్కీమ్ చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, దొడ్డు వడ్ల కన్నా మీకు కొంత లాభం ఎట్రావన్నో అవన్నీ నేను ఆలోచిస్తా. త్వరలో నేను చెప్తాను కూడా మనవి చేస్తూ, రైతులు ఎవరు కూడా ఆందోళనకు కానీ ఇంకో దానికి గురి కావద్దని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పల్లె గతి మార్చగా ఎల్లలను దాటేసి కదలిరా 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 మన పల్లె పిలిచింది. ప్రగతి ఉప్పెనోలే పొంగే రోజులొచ్చే చూడరా, మన పల్లె బాగుపడుతున్నదిరా, మన పల్లె బాగుపడుతున్నదిరా. మనసున్న మనుషుల బంధమై అణువణువున ప్రేమ గంధమై వావి వరసల ఊరు జీవ సంబంధాల త్యాగాల రాగాల తెలంగాణ రాష్ట్రాల దిగ్దిగంతాలకు వ్యాపించే పాలన కేసీఆర్ అందించే పూర్తితో చైతన్యమే నిలుపుకోరా, పల్లె వెలుగులు పంచరాలా, మన పల్లె పిలిచింది. వలస పాలన పల్లె కన్నీరు వెట్టెరా, స్వయం పాలన వచ్చెరా, పల్లెన పన్నీరు కురిపించెరా, మన సాగు జల కలలు పండెగా, ఇంటింట కలిసెలే నిండుగా, ఊరూర ఇల్లు ఆరోగ్యములు విడియ చెదారాల మురుగు నీటిని తెలిసి ఆ పిచ్చి మొక్కల మూలాలు పెకిలించి ముఖ్యమంత్రి చేయూతతో తల్లి పాల రుణము తీర్చుకోరా, ప్రతి పల్లె గంగదేవి పల్లె
బాగా చెప్పాలి వాయిస్ బాగుండాలి ఇద్దరు ఎక్కండి ప్రాక్టీస్ మాస్క్ ధరించండి, మాతో సహకరించండి. ఎస్ఎంఎస్ పాటిద్దాం, కరోనాను తరుముకుందాం. ఎస్ఎంఎస్ పాటిద్దాం, కరోనాను జయించండి. చేతులు కడగండి, కరోనాను తరుముకుందాం. ముందస్తు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వ్యాప్తిని అరికడదాం.
రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్, కోవిడ్ అవేర్నెస్ మీద ఒక క్యాంపెయిన్ అక్టోబర్ 21వ తేదీ 10 రోజుల క్యాంపెయిన్ అని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు 21వ తేదీ నుంచి చేపట్టడం జరిగింది. వివిధ రకాల అవగాహన ర్యాలీలు, అవగాహన మీటింగ్లు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ సంబంధిత మనకు ఆల్ స్టేక్ హోల్డర్స్తో ట్రేడ్, మనకు మిగతా హోటల్స్ అందరితోనూ ఇటు సామాన్య ప్రజానికానికి కూడా అందరికి కూడా కోవిడ్ అవేర్నెస్ మీద అందరూ మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రపరుచుకోవాలి, అలాగే భౌతిక దూరం పాటించాలని 3 సూత్రాలని మనకు అందరికీ తెలియజేస్తూ ఈ 10 రోజుల కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా చివరి ఘట్టంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ మనకు విజయవాడ నగరంలో మరి కమిషనర్ హెల్త్ గారు, కమిషనర్ పోలీస్ కమిషనర్ గారి మరి దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి అందరు కూడా కలిసి ఈరోజు ఇక్కడి నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్లు ర్యాలీ తీసి ఈ క్యాండిల్ లైట్గా ర్యాలీ తీసి అందరికి మరొక్కసారి ఈ కోవిడ్ నిబంధనల్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వెళ్ళడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మాస్కే కవచం. మనకు మాస్క్ లేనిదే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలి. మనకు కోవిడ్ని ఎదుర్కోవడానికి ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయం లేదని మనకు వైద్య నిపుణులు, ప్రపంచ మనకు ఆరోగ్య సంస్థ అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మనకు కోవిడ్కు మందు ఉంది, కానీ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి మనకున్న మందు ఒక్కటే, మాస్క్ వేసుకోవడము, దాంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ మరి చేతులు శుభ్రపరచుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కోవిడ్ అవగాహన సదస్సులో భాగంగా సాయంత్రం బెంచ్ సర్కిల్ నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ దాకా అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. మన విజయవాడ నగరంలో ముఖ్యంగా ఒకప్పుడు మనం కోవిడ్ చాలా పీక్లో ఉన్నాం, ప్రస్తుతం చాలా వరకు తగ్గింది. లాక్డౌన్ నిబంధనలు కూడా చాలా వరకు తగ్గించారు, కానీ కోవిడ్ బెడద తగ్గలేదు. అది ఇంకా ముందు సెకండ్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తారు. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించి మాత్రమే బయటికి రావాలి. అదే రకంగా భౌతిక దూరం పాటించాలి, చేతులు శుభ్రం చేసుకోవటం. ఈ 3 కార్యక్రమాలు కనుక చేసేటట్లయితే మనం కోవిడ్ వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు. టేకప్ చేసినటువంటి 10 రోజుల కోవిడ్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా 3 విషయాలు. మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి అనేటటువంటి 3 సందేశాలు కూడా అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జరగండి. చేయి పెట్టుకుంటున్నారు అలాగా. తర్వాత
సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నోటిపారుదల శాఖ మాత్యులు అనిల్ యాదవ్ గారు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు పోలవరం ప్రాజెక్టు పైన. ప్రెస్ మీట్ ఏర్పాటుకు ముందు ఏదో ఈ మహానుభావులు ఏదో ఒక పెద్ద సెన్సేషనల్, అసలు పోలవరానికి సంబంధించి ఏదో అతిపెద్ద డిస్క్లోజర్ అంట, ఏదో ఉన్న నిజాలన్నింటినీ కూడా బయట పెడతారంట, సవాల్ చేస్తారంట, మేము సమాధానాలు చెప్పాలంట ధైర్యం ఉంటే. మిస్టర్ అనిల్ యాదవ్, నీ ప్రెస్ మీట్ పూర్తయిన కొద్ది నిమిషాల్లోనే వచ్చాం ఇవాళ మీడియా ముందుకి. నీకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా సమాధానం చెప్పడానికే వచ్చాం ఇక్కడ. అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఏముందా నీకు నేను కొత్తగా మేము సమాధానం చెప్పడానికి? ఏదైనా సబ్జెక్ట్ ఉండి ఏడిస్తొస్తాయి కదా. పోలవరం గురించి ఏబిసిడీలు తెలిసినోడికి మేము సమాధానాలు చెప్పొచ్చు. పోలవరం ప్రాజెక్టుకి గురించి ఏబిసిడీలు తెలియని వ్యక్తికి మేమేంటి సమాధానాలు? అయినా కానీ తప్పట్లా. నీకు ఏబిసిడీలు నేర్పాలి కదా. ఇప్పుడు మేము పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏబిసిడీలు నేర్పించాలి. కనీసం టిఎంసీ అన్న పదానికి ఫుల్ ఫామ్ తెలియదు నీకు. ఒక క్యూసెక్ అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ నీకు తెలీదు. రాష్ట్ర దౌర్భాగ్యం. ఇవాళ నువ్వు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి. నిజంగా కూడా మా కర్మయ్య మీలాంటి వాళ్ళందరూ కేబినెట్ మంత్రులుగా ఉండటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉండటం నిజంగా కూడా మా కర్మ, మా దౌర్భాగ్యం. ఇవాళ ఈయన గారు చెప్తారండి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏదో కొత్త విషయం చెప్తారంట. ఏదో కేబినెట్ మార్చి 2017లో ఏదో కేబినెట్ సమావేశంలో ఏదో మేము నిర్లక్ష్యం ప్రదర్శించామంట. మా మంత్రులు ఎవరు మాట్లాడలేదంట కేబినెట్లో ఉండి. ఏదో చాలా ఘోరం జరిగిపోయిందంట అప్పుడు. దానివల్ల ఏదో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగిపోయిందంట. ఏదేదో చెప్తా ఉన్నాడు ఈయన గారు. ఇవాళ అదే మాట్లాడుకుందాం. ఆ రోజున కేబినెట్ సమావేశంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, కేబినెట్ సమావేశం మార్చి 15, 2017 కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఏమేం పరిణామాలు జరిగాయి అన్ని మాట్లాడుకుందాం ఇవాళ. ముందు నువ్వు చెప్పినటువంటి ఆ కేబినెట్ సమావేశం దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ఏదో పదే ఓదర కొడతా ఉన్నారు కదా ఈ మధ్య. ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మా పైన బురద జల్లటం. అదే కదా మీకు చేతైంది అదే. ఎదుటోడి మీద బురద జల్లటం తప్పితే వేరే పనే లేదు మీకు. ఆ కేబినెట్ సమావేశం ఇదిగో కేబినెట్ నోటు వెబ్సైట్లో ఎవరైనా చూసుకోవచ్చు. మీరు వెళ్ళి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్సైట్లోకి వెళ్ళి కేబినెట్ మీటింగ్స్ సంబంధించి మార్చి 15, 2017 కొడితే వస్తుంది. దానిలో ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కూడా ఏం కాదు. ఈయన గారు ఏదో పెద్ద సీక్రెట్ డాక్యుమెంట్ లాగా తీసుకొచ్చి ఇదిగో మేము ఏదో మీ బండారం బయట పెడుతున్నాం. ఏందా నువ్వు బయట పెట్టేది బండారం? 15th March 2017 కేబినెట్ మీటింగ్ లో ఫండింగ్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆ రోజున ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దానిలో ఏమని చెప్పారు? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Andhra Pradesh government will execute the project on behalf of the government of India. However, all overall coordination, quality control, design issues, monitoring, clearances related issues, etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Rejuvenation. The Polavaram Project Authority, ఈ లైన్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలండి. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. ఏముందండి దీనిలో?
1/4/2014కి నుంచి ఆ తర్వాత పెట్టేటటువంటి కాస్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి మొత్తం కాస్టు మేము భరిస్తాము. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద ఉండేటటువంటి పీపీఏ ఏదైతే ఉందో వాళ్ళు assess the cost of the irrigation component as on, they have to assess the cost of the irrigation component as on 1/4/2014. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పైన బాధ్యత పెట్టారు. ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఇన్క్లూడింగ్ R&R. దట్ ఈస్ అ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ నామ్. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ కాంపోనెంట్ లోనే ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R కలిపి ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ R&R లేకుండా ఇరిగేషన్ కాంపోనెంట్ ఉండదు. సో ఏం చెప్పారు ఆ రోజున కేబినెట్ తీర్మానంలో? ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ విల్ ఆల్సో అసెస్ అవుట్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ యాజ్ ఆన్ 1/4/2014 ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అసెస్ చేయమని చెప్పారు. దీనిలో ఏంటి మిన్ను విరిగి ఏదో ఆకాశంలో నుంచి మిన్ను విరిగి మీద పడినట్టు ఓ గోల పెట్టేస్తున్నావు ఏంటి? ఏదో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు నీకు అర్థం అవదు ఎలాగూ. నువ్వు ఏ రోజు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళిన పాపాను పోలేదు. ఏ రోజన్నా ఢిల్లీ వెళ్ళావు నువ్వు? ఏమయ్య అనిల్, ఏ రోజన్నా ఢిల్లీ వెళ్ళావా? మినిస్ట్రీ దగ్గర కూర్చున్నావా? సెంట్రల్ వాటర్ కమిషన్కి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావా నువ్వు? ఎవరితో మాట్లాడావు నువ్వు? నీకు సబ్జెక్ట్ తెలీదు. వచ్చి ఏది పడితే అది మాట్లాడతావు కెమెరాల ముందుకు వచ్చి. ఏ రోజన్నా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళావా? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వెళ్ళావన్నా మాట్లాడావా? ఇక్కడికి వచ్చిన ఏంటా కుప్పిగంతలు వేస్తావు నువ్వు? ఓ పెద్ద వీరుడిలాగా ఈయనేదో భక్తుడు అంటావు జగన్. అవునా 420కి నువ్వు భక్తుడివి, దానిలో పెద్ద ఏ సర్టిఫికేట్ ఉంది? నువ్వు ఒక బెట్టింగ్ ముఠా నాయకుడివి. 420 బ్యాచ్ అంతా ఒక చోట ఉంటారు. దానిలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంత స్పష్టంగా దీనికంటే ఏదో మా మంత్రులు అంటే ఏముంది దీనిలో? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అసెస్ చేయమన్నారు. అదే కదా చేసింది. తర్వాత మేము చేసిన పని అదే కదయా. 2017లో కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత దాదాపు 1,00,000 డాక్యుమెంట్లు ఢిల్లీ తరలించాం మేము. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ని ఫైనలైజ్ చేయించడం కోసం 1,00,000 డాక్యుమెంట్లు మేము మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి తరలించాం. అనేక సార్లు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి సభ్యులు వాళ్ళందరూ వచ్చారు, పోలవరం సైట్ విజిట్ చేశారు, R&Rకి సంబంధించి ఆ ప్రాంతం అంతా తిరిగారు. వాళ్లే ప్రత్యక్షంగా అన్ని చూసుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే కదా 55,548 కోట్లకి ఆమోదం తెలిపింది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఇంకేంటా నువ్వు మాట్లాడేది? ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారు చాలా పాపం చేశారంట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో మేము ఆమోదింప చేశాం. మీ వల్ల అయితే అయ్యి ఉండేదా? సంవత్సరన్నర కాలంలో అటకెక్కిచ్చారు పూర్తిగా ప్రాజెక్ట్ ని, పూర్తిగా సంకనాకిచ్చారు పోలవరం ప్రాజెక్ట్ ని. మీరు మాట్లాడతారు వాళ్ళు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి, R&R గురించి. ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి సంబంధించి ఫిబ్రవరి 20, 2014న ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన రాజ్యసభలో చాలా స్పష్టంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ వుడ్ లైక్ టు
ఏమైంది? అదే కదయా 2000 టెక్నికల్ ఇష్యూ వల్ల దయచేసి కమించాలి, మధ్యలో లైవ్కి అంతరాయం జరిగింది. ఇందాక ఏదైతే నేను చెప్తూ ఉన్నానో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఏదైతే ఒక ప్రకటన చేశారో ఆ ప్రకటన గురించి అసలు ఈ ఇరిగేషన్ మంత్రికి తెలుసా అని అడుగుతా ఉన్నా. మన్మోహన్ సింగ్ గారు చాలా స్పష్టంగా R&Rకి సంబంధించి ఏవైతే అమెండ్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఉందో అవి కూడా చేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏవైతే అమెండ్మెంట్స్ చేయాలో వాటిని కూడా మేము పూర్తి చేసి మేము R&R కంప్లీట్ చేస్తామని ఏదైతే చెప్పారో మరి ఆ విషయం అసలు ఈ మంత్రికి తెలుసా అని అడుగుతా ఉన్నా నేను. ఇంత స్పష్టంగా ఆ రోజున ప్రధానమంత్రి గారు తెలియజేస్తే ఇవాళ వచ్చి నేను ఏంటంటే కొత్తగా మాట్లాడేది. ఆ తర్వాత వీళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు 24/6/2019 whether the Andhra Pradesh government has submitted revised estimates for Polavaram project to the tune of 58,319 crores అని చెప్పి whether the project development authority had approved the revised estimates అని ఆయన ఒక ప్రశ్న అడిగితే దానికి స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తూ ఆ రోజున మంత్రి గారు పార్లమెంట్లో 55,548 కోట్లకి మేము రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ని ఆమోదించడం జరిగింది అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఈ 55,548 కోట్లు ఆమోదింప చేసింది ఎవరండి? ఆ రోజున ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? చాలా క్లియర్ గా 11/2/2019 జరిగినటువంటి 141st మీటింగ్ లో 55,548 కోట్ల రూపాయలకి ఆమోదించామని చెప్పి చాలా స్పష్టంగా మంత్రి గారు చెప్తే దానిలోనే చాలా క్లియర్ గా ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R 33,168 కోట్లు LA అండ్ R&R కూడా ఇన్క్లూడ్ అయి ఉంది అని చెప్తే ఇవాళ మీరు ల్యాండ్ ఎక్విజిషన్ R&R గురించి అసలు మేము పట్టించుకోలేదు, అంతా కూడా నష్టం చేకూర్చారని ఎలా చెప్తారండి? మీ విజయసాయి రెడ్డి గారికే కదా ఆ రోజున సమాధానం ఇచ్చింది. 33,168 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R మేము ఆమోదించాము అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారు కదా 24 జూన్ 2019. ఇది సాధించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ ప్రకటన చేసిన రోజునే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెడతారు. అదే రోజు 24 జూన్ 2019 ఆయన ఏమని ట్వీట్ చేశారండి? పోలవరం అంచనాలు ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు, దానికి స్పందనగానే 55,548 కోట్లు సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది అని అదే రోజు ట్వీట్ పెట్టారు కదా మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు. మీకు సంబంధం లేకపోయినా మీరు సాధించింది కాక ఏమీ లేకపోయినా నిస్సిగ్గుగా ఆ రోజున క్రెడిట్ తీసుకున్నారు కదండి. ఫిబ్రవరి 2019లో మేము ఆమోదింపజేస్తే 55,548కి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రధానమంత్రి గారిని కోరారంట, అందుకని 55,000కి ప్రధానమంత్రి గారు ఒప్పుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. మరి ఇప్పుడు ఏమైంది? ఆ రోజున మీరే ట్వీట్ చేశారు కదా కేంద్రం ఒప్పుకుంది, మా నాయకుడు ఏదో అడిగాడు, అడగకపోయినా అడిగాడని, తెలుగుదేశం పార్టీ సాధించింది మేమేదో సాధించామని చెప్పి మీరు ఆ రోజున డంకా బజాయించుకున్నారు కదా. మరి వాళ్ళు 20,000 కోత పెట్టారు, మరి దానికి బాధ్యులు మీరు కాదని అడుగుతా ఉన్నా. ఆ రోజున ట్వీట్ పెట్టి 55,000 తెచ్చింది మేమే, మీరేమి తీసుకురాకపోయినా తెచ్చింది మేమే అని పెట్టుకున్నారు కదా. మరి ఈ రోజున 20,000కి మాత్రం మీకు బాధ్యత లేదా?
కోత పెట్టిన రోజు మీకు బాధ్యత లేదా? తప్పించుకుంటారా? ఇదెక్కడ న్యాయం సార్? అంతేకాకుండా పెంటపాటి పుల్లారావు గారు ఆయన ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి దానికి ఒక అఫిడవిట్ ను కూడా సమర్పించడం జరిగింది. సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు దానిలో పెంటపాటి పుల్లారావు గారి పిటిషన్ సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కేంద్ర జలవనరుల శాఖ సమర్పించినటువంటి పిటిషన్ లో చాలా క్లియర్ గా the total estimate of land acquisition and R&R had substantially increased from 2,934 crores to 32,392 crores. The enhancement is roughly around 30,223 crores అని చెప్పి వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ జూన్ 2020లో వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే దానిలో కూడా దాదాపుగా 33,000 కోట్ల రూపాయలకి మేము R&R ఒప్పుకున్నామని అఫిడవిట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? జూన్ 2020లో కూడా కేంద్రం ఒప్పుకుంది కదా, ఇంకా మీరు తెలుగుదేశం పార్టీని ఏ రకంగా నిందిస్తారు? మీరు ఆ రోజున మేము శ్రద్ధ చూపించి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానివ్వండి, రాష్ట్రంలో కూడా పదే ప్రతి సోమవారాన్ని పోలవరానికి కేటాయించి ఆయన ప్రతినిత్యం దాని మీద రివ్యూ చేయబట్టే ఆ రోజున పోలవరం ప్రాజెక్ట్ అంత వేగంగా ముందుకు సాగింది. 70% పనులు పూర్తయ్యాయి. 55,548 కోట్ల రూపాయలకి మేము ఆ రోజున టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో ఎస్టిమేట్స్ ని ఆమోదింపజేశాం. అదే విషయాన్ని పార్లమెంట్ లో మంత్రి గారు ఒప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్ లో కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆ విషయాన్ని ప్రస్తావించింది. ఇంకా మీరు మా పైన ఏలెత్తి ఎలా చూపిస్తారండి? ఇవాళ మీ చేతగానితనంతో ఆ రోజున అన్ని జాగ్రత్తలు తీసుకుని పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వంతో 55,548 కోట్లకి మేము ఎస్టిమేట్స్ ఆమోదింపజేస్తే ఇవాళ వచ్చి మీ ఇష్టానుసారం మాట్లాడతారా? 70% ఎక్కడ పూర్తయిందని అడుగుతారా? ఇవాళ అది కూడా చూపిస్తాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ గారి సమక్షంలోనే అధికారులు ప్రాజెక్టు 70% పూర్తయిందని చెప్పి వాళ్ళకి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో కూడా చూద్దాం. ఇప్పుడు దయచేసి ఆ వీడియో ప్లే చేయండి. With your permission, I'll request Chief Engineer Vollavaram to start the presentation. Be brief and be on the point wherever Honorable CM has observed. No, sir. Sir, this is the overall view of the project, sir. 41 in the contemplating, sir. Started in 2005, in the year of 2005, sir. Pre-Authorization Act ప్రకారం నేషనల్ స్టేటస్ వచ్చేసి 2014 లో వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఓవరాల్ గా ఇప్పుడు వర్క్ జరిగింది 69.54% సో ఫార్ వర్క్ డన్ సార్. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ వర్క్ ఓవరాల్ గా. హెడ్ వర్క్ కమ్స్ టు 63.08% సార్. మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ వచ్చేసి 60.36 యాజ్ ఆన్ టుడే. కనెక్టివిటీ ప్యాకేజెస్ వచ్చి 46.33 సార్. Out of that connectivities, 2 connectivities are there. Left connectivity is 29.24%. Right connectivity is 69.19%. Left main canal 68.34%. Right main canal 91.69%, sir. Total project which is including left main canal and right main canal connectivity is connected covered to 69.54%, sir. విన్నారు కదండి? సాక్షాత్తు ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ఈ నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ గారి సమక్షంలోనే 69.5% అంటే 70% పనులు పూర్తయినట్టు ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ మంత్రులు ఏం మాట్లాడతారండి? ముఖ్యమంత్రి అలాగూ నోరు తెరవడం అనుకున్నాను ఏ రోజు కూడా. ఇవాళ ఈ అనిల్ యాదవ్ గారు వచ్చి
70% ఎక్కడ పూర్తయింది? ఏమైనా నిద్రపోతున్నావా ఆ రోజున మీటింగ్ లో? తాడి చెట్టులా కూర్చొని నిద్రపోతా ఉన్నావు ఆ రోజున మీటింగ్ లో? నీ కళ్ళెదురుగుండానే కదా 69.5% పనులు పూర్తయ్యాయని చెప్పింది. ఇంకా కూడా ఏం మాట్లాడతావా నువ్వు? 70% ఎక్కడ పూర్తయిందని మమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఆ రోజున మీ అధికారులు ఎందుకని అడగలేదు? వెళ్ళి చూసారు కదా, కళ్ళెదురుగుండా కనపడలేదా మీకు ఆ నిర్మాణాలు ఏవి కూడా? మళ్ళీ ఎదురు మమ్మల్ని ప్రశ్నించడం. కాబట్టి ఈ విధంగా వాస్తవాలన్నీ ఒక పక్కన ఈ రకంగా ఉంటే మీరు తెలుగుదేశం పార్టీని అసలు నిందించే అర్హత మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజున కేబినెట్ మీటింగ్లో ఏం జరిగింది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని మళ్ళీ రీఅసెస్ చేసి ఒక ఎస్టిమేట్ ని ఫైనలైజ్ చేయమన్నారు. అదే కదా చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమన్వయం చేసుకుని అన్ని రకాల డాక్యుమెంట్స్ మేము సమర్పించి 55,548 కోట్లకి ఆమోదింప చేశాం కదా. ఇవాళ ఆ ఎస్టిమేట్ ని మీరు ఎందుకు రీటైన్ చేయలేకపోయారు? అది మీ వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ సంవత్సరన్నర కాలంలో పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ ని నెగ్లెక్ట్ చేసి ప్రాజెక్ట్ ని విస్మరించి ఈ రోజున ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కే విధంగా అవటానికి కారణం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. వాస్తవాలను ఈ రోజున ప్రజల ముందు పెడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఏం మాట్లాడారో, హైకోర్టులో ఏ రకమైనటువంటి అఫిడవిట్ ఫైల్ చేశారో, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. వీళ్ళు మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో నిస్సిగ్గుగా, కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఈ రోజున ఈ పాపానికి కారకులైనటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈ రోజున ఏ రకంగా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారో అర్థం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ వాస్తవాలన్నీ మరొకసారి మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఉన్న వాస్తవాల్ని తెలుసుకోండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి దేశంలో మరే ఇతర జాతీయ ప్రాజెక్టు కూడా సాధించలేనటువంటి ప్రగతిని పోలవరం ప్రాజెక్ట్ సాధించింది. దాని ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 70% నిర్మాణ పనులు పూర్తి చేశాం. అదే విషయాన్ని గడ్కరీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ప్రచారాలని దయచేసి నమ్మొద్దు. వాస్తవాలను అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్టు విషయంగా ఇంతటి పాపానికి ఒడిగట్టి ఈ రోజున పూర్తిగా ప్రాజెక్టు అటకెక్కడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కేబినెట్ మంత్రుల్ని, వైసీపీ నాయకుల్ని గట్టిగా నిలదీయాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. నమస్కారం. మేడం తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం అండి. గత దాదాపుగా 325 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని చాలా శాంతియుతంగా రైతన్నలు, మహిళా సోదరీమణులు అందరూ కలిసి చాలా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిస్తుంటే ఆ రైతులను కావలసుకుని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి చాలా దారుణంగా వాళ్ళని అవమానించి మహిళా రైతులని కూడా చూడకుండా, దళిత రైతులను కూడా చూడకుండా, బలహీన వర్గాలకు చెందిన రైతులు ఉన్నారు అందులో, చాలా ఘోరంగా వాళ్ళని హింసించడమే కాకుండా వాళ్ళ మీద దారుణంగా అంటే రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఈ రోజున వాళ్ళకి సంఖ్యలు వేయటం అనేది
ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దారుణం అండి! ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను హింసిస్తున్నారు, దళితులను హింసిస్తున్నారు, బలహీన వర్గాల వారిని హింసిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ రోజున మహిళలను చాలా దారుణంగా అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు. ఈ రోజున ఓట్లేసి మీకు అధికారం ఇచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఎన్ని అరాచకాలు రాష్ట్రంలో ప్రజల మీద వాళ్ళ యొక్క జులంని చూపిస్తున్నారంటే దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటిది కూడా ఇష్యూ అండి. మహిళలండి ఏం పాపం చేశారండి వాళ్ళు? 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం తరతరాలుగా వస్తున్నటువంటి భూములని ఇవ్వటమే వాళ్ళు చేసినటువంటి తప్ప, ఈ రోజున అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములను త్యాగాలు చేయటమే రైతన్నలు చేసినటువంటి తప్ప అనేసి నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఎంత దారుణంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారండి. ఈ రోజున భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఎంత దారుణంగా రాజ్యాంగ ఉల్లంఘన చేశారు, రైతులకు బేడీలు వేసి. మరి అంతేకాకుండా సిఆర్పిసి సెక్షన్ 41A కింద మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. మరి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డీకే బోస్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘన చేసి రైతులకు సంఖ్యలు వేసిందంటే నిజంగా అసలు మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేక నిరంకుశ పాలనలో బ్రతుకుతున్నామా అనేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇమీడియట్ గా హైకోర్టు వారు ఈ రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వం మీద ఈ కేసులను సుమోటోగా స్వీకరించి మహిళలని ఈడ్చి లాగి వాళ్ళని గాయపరిచినటువంటి అధికారులపై, రైతన్నలకి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినటువంటి అధికారులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలి, కేసును సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం హైకోర్టు వారికి. మరి అంతేకాకుండా అండి అడుగడుగున ఈ రోజున రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘిస్తుంది వైసీపీ ప్రభుత్వం. పోలీసులు మీరు ప్రతి గవర్నమెంట్ లో కూడా చెయ్యాలనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ మీరు వన్ సైడ్ చేయాలనుకుంటే, మీకు ఒకవేళ అభిమానం ఎక్కువైతే ప్రభుత్వం మీద, మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు వెళ్ళి పని చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. అంతే తప్ప మీరు అంటే రక్షించాల్సినటువంటి పోలీసులే ఈ రోజున భక్షిస్తున్నారు ప్రజల్ని. ఎంత దారుణమండి అసలు! ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడుతున్నారు. మహిళల్ని ఎంత ఈడ్చేశారండి, పిల్లలు అడ్డొస్తే కూడా వాళ్ళని ఈడ్చేశారండి. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఎంత నీచానికి ఈ రోజున ప్రభుత్వం దిగజారిపోతుంది అనేసి అసలు ఒక్కసారి కూడా మీకు సెన్స్ అనేది అనిపించటం లేదా? ఎంతకాలం అండి హింస? రైతన్నలు భూమి ఇవ్వటమే 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు వాళ్ళు చేసినటువంటి తప్ప. ఆ రోజు ఏమన్నారు? అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఇమీడియట్ గా మాట ఇచ్చారు, మడమ తిప్పేశారు. మీకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రులకు కానివ్వండి, పోలవరానికి నిధులు తీసుకొచ్చే ధైర్యం లేదు. ప్రత్యేక హోదా అడిగే ధైర్యము లేదు. కానీ ఈ రోజున న్యాయం చేయమని అడుగుతున్నటువంటి రైతులని, దళితులని, బలహీన వర్గాలని, మహిళల్ని ఈ రోజున అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైలుకి పంపుతారండి. ఈ రోజున మీరు చేసినటువంటి ఈ పని, అన్నం పెట్టే రైతన్నకి ఈ రోజున మీరు సంఖ్యలు వేయటం, మహిళల్ని ఈడ్చి లాగటం అనేది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. అంత హేయమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి చర్యలకి ఈ రోజున ప్రభుత్వం పూనుకుంటుంది. మీకు ఒకసారి మనసాక్షి ఉంటే ఆలోచించుకోండి, ఎన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున ఈ 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దళితులపై శిరోముండనాల్ని అసలు మీరు పరిచయం చేసేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ మీద యాక్షన్ లేదు. శిరోముండనాలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, చేయించినటువంటి వాళ్ళ మీద ఇప్పుడుకొచ్చి మీరు కేసులు పెట్టలేదు, యాక్షన్ తీసుకోలేదు. మహిళలపై అత్యాచారాలు కానివ్వండి, మహిళలపై లైంగిక దాడులు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న వాళ్ళ మీద సరైనటువంటి చట్టాలని మీరు ఎక్కడా కూడా ఉపయోగించడం లేదు. చాలా లైట్ గా తీసుకుంటున్నారు.
ఈ రోజున ఎంత దుర్మార్గం అంటే హోంమంత్రి మహిళ ఉండి కూడా మరి సోదరీమణి మహిళలపై ఇన్ని అగత్యాలు జరుగుతున్నా కూడా కనీసం ఆమె స్పందించరు. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు అంటున్నారా సీఎం గారు కానీ ప్రభుత్వంలో ఎవరైనా? కనీసం వాళ్ళకి సానుభూతి కూడా తెలియపరచొద్దు అంటున్నారా? ఏం దుర్మార్గం అండి ఇది? మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం నోరు తెరిచి మాట్లాడకపోతే ఇంకెందుకమ్మా ఇది? పదవులు ఎందుకు ఇంకా? చాలా 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 అన్యాయాలు జరుగుతున్నాయి. ఎన్నండి వచ్చినప్పటి నుంచి ఎంతమంది దళితుల మీద దాడులండి. ఈ రోజున గాజువాక రీసెంట్ గా గాజువాకలో ఒక అమ్మాయిని ఎంత దారుణంగా గొంతు కోస్తారండి. దాని మీద ఏది యాక్షన్? ఇప్పటి వరకు సరైనటువంటి యాక్షన్ తీసుకోలేదు. లింగపాలెం మండలం ఆ తోచిలక గ్రామంలో కూడా ఒక చిన్నారిని చంపేశారు. ఎంత దారుణం అండి. దాని మీద సరైనటువంటి యాక్షన్ లేదు. రోజు రోజుకి ఎన్నో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో. ఎక్కడా కూడా చట్టాలని నిర్వీర్యం చేసేస్తున్నారు. చట్టాలన్నీ కూడా ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి చుట్టాలుగా మారిపోయాయి. దిశ చట్టం అని చెప్పి చాలా అట్టహాసంగా ప్రారంభించారు రాజమండ్రిలో, చాలా సంతోషం. సో ఆ బిల్డింగ్ గతంలో మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ కట్టారు. సో దాన్నే మీరు మళ్ళీ దిశ చట్టానికి ఉపయోగించుకున్నారు. ఓకే, సంతోషం. కానీ ఎక్కడండి? దిశ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పరిధిలోనే ఎన్నో అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నాయి. గౌరవ సీఎం గారు ఉన్నటువంటి తాడేపల్లి సరిహద్దుల్లో కూడా మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు? చట్టాలు ఎందుకండి మహిళలకు ఉన్నవి? వాటిని నిర్వీర్యం చేసేస్తారా? కఠినమైన చర్యలు తీసుకోరా? వాళ్ళకి శిక్షలు పడకుండా చేస్తారా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం? ఎంత దుర్మార్గం అండి. దిశ పోలీస్ స్టేషన్ కూడా దానికి ఒక దశ దిశ లేకుండా చేసేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఏమి వాళ్ళు కూడా మొన్న తేల్చేశారు చట్ట పరిధిలో లేదనేసి. మరి ఎందుకండి కంటి తుడుపు చర్యలు ప్రజలను మోసం చేస్తారు? ఇది కనీసం మీకు మనసాక్షిగా ఒకసారి ఆలోచించుకుని ఎంత తప్పు చేస్తున్నారు మీరు కనీసం ఒకసారి కాబట్టి ఒకసారి అని మీరు ఆలోచించుకోవట్లేదా? ఈ రోజున అమరావతి కోసం త్యాగం చేసినటువంటి రైతుల్ని 325 రోజులుగా అంత హింసించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మరి అంతేకాకుండా వేరే చోట నుంచి జనాలను తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారో శాంతియుతంగా వాళ్ళ మధ్య కూర్చోబెట్టి గొడవలు సృష్టిస్తారా? ఎవరు మీరని అడిగితే గొడవను పెద్ద చేసేసి అన్యాయంగా ఎంత దుర్మార్గం అంటేనండి చరిత్రలో లేనిది ఎస్సీ ఎస్సీల మీద అట్రాసిటీలు పెట్టేస్తారా? అసలు బుర్ర ఉందండి మీకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎవరి మీద పెడతారండి? ఎప్పుడు పెడతారండి? ఎవరు మీరని అడిగితేనే పెట్టించేస్తారా? అది కూడా ఎస్సీ ఎస్సీల మీద అట్రాసిటీ పెట్టించేస్తారా? మీరు ఎంత అవివేకంగా ఈ రోజున మూర్ఖంగా పరిపాలన చేస్తుందో వైసీపీ ప్రభుత్వం అనేది ఇలాంటి విషయాల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజున చట్టాలన్నీ కూడా మీరు చాలా ఏదో మీ ఇంటిలోని వాటిగానే చూస్తున్నారు. అసలు మనం ఏపీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరం కూడా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేదా నిరంకుశ పాలనలో బతుకుతున్నామా అనేది ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ కాదు, మీకు అసలు కూర్చునే అవకాశం కూడా మీకు లేకుండా చేస్తాననేసి ఈ రోజు అమరావతి ఉద్యమకారుల మీద పడ్డారు. ఒక్క నిమిషం కూడా కూర్చునే అవకాశం చేస్తానన్నట్టుగా వాళ్ళ మీద మీ జులుము ప్రదర్శిస్తున్నారు. ఏంటండి ఎప్పుడు సంఖ్యలు వేస్తారండి? అసలు వాళ్ళ రైతులకు సంఖ్యలు వేసేది రాజ్యాంగంలో ఉందా? మీరు రాజ్యాంగ ఉల్లంఘన ఎన్ని చేస్తారండి? ఎంత దుర్మార్గంగా ఈ రోజున అమరావతి రైతులపై గాని మహిళలపై గాని ఈ రోజున మీ యొక్క ప్రభుత్వం పోలీసుల యొక్క తీరు ఉందంటే ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు. ఈ రోజున రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదు, అది మీ ప్రభుత్వానికి కూడా మంచిది కాదనేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజున అప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, మరి అంతేగా పోలవరం నిధులు పూర్తి చేస్తామన్నారు. ఒకటి పొంతనే లేదు. ఈ రోజు మీకు అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ని పోలవరానికి నిధులు ఇవ్వండి అని అడిగే దమ్ము లేదు, ప్రత్యేక హోదా ఇమ్మని అడిగే ధైర్యం కూడా ఈ రోజు మీకు లేదు. ఎంతో తీవ్రమైనటువంటి నేరాలు చేస్తే తప్ప
సంఖ్యలు వేయటం అనేది జరగదు. కానీ ఈ రోజున చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే భక్షకులే ప్రభుత్వం మాట విని అన్యాయంగా అక్రమంగా మహిళలపైన, దళితులపైన, బలహీన వర్గాలపైన, రైతన్నలపై కేసులు పెట్టి జైలుకి పంపించడం అనేది చాలా సిగ్గుమాలినటువంటి చర్య. ఈ రోజు మీరు ఎంతకి దిగజారిపోయారు అనేది ఈ రోజు ఈ విషయాల్లో తేటతెల్లం అవుతుంది. చూస్తూ ఊరుకోరండి ప్రజలు. మీరు ఎక్కడైనా సరే మీ తీరు మార్చుకోకపోతే డెఫినెట్ గా తగిన గుణపాఠం చెప్తారు. ఈ రోజున రైతులపై, మహిళలపై అన్యాయంగా పెట్టినటువంటి కేసులని ఇమీడియట్ గా ఎత్తివేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారు రైతులకి, మహిళలకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హోంమంత్రి గారు రైతుల కన్నీరు చూడమ్మా, ఈడ్చి బట్టలు కూడా లాగేసి పిల్లలను కూడా చూడకుండా హింసిస్తున్నారు. సిగ్గనిపించటం లేదా? హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పమ్మా, మహిళలకు క్షమాపణ చెప్పు, మహిళలకి క్షమాపణ చెప్పాలి హోమ్ మినిస్టర్ గారని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఎంత అన్యాయం అండి అసలు. ఈ రోజున రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. దీన్ని డెఫినెట్ గా సరే తిప్పి కొట్టాలి. అంతేకాకుండా అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకి, రైతన్నలకి సపోర్ట్ చేద్దామనేసి ఉద్దేశంతో, మద్దతు ఇద్దామనే ఉద్దేశంతో టీడీపీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు బయలుదేరుతుంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధనం చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తారు. నిరంకుశ పాలన అంటే ఇదేనండి. వాళ్ళని కదలకుండా చేశారు, కార్లకు అడ్డుపడ్డారు, ఇంటికి వెళ్ళిపోయి కనీసం ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు, లింగి కట్టుకున్న వాళ్ళు లింగి, నైటీలతో ఉన్న వాళ్ళు నైటీలు, అలా ఉండి ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేశారు. అంతే. ఎంత దారుణం అండి. ఏం చేసేస్తామండి? ఎవరి దగ్గరైనా బాంబులు ఉన్నాయా? మద్దతే కదండి, మహిళలకు మద్దతు, రైతన్నులకు మద్దతు తెలపడానికే కదండి వెళ్తున్నా. ఎక్కడోళ్ళని అక్కడ అసలు బయటికి కదలకుండా గృహ నిర్బంధనం చేసేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్ గా రైతన్నలపై పెట్టినటువంటి కేసులు, మహిళలపై పెట్టినటువంటి కేసులు, దళితులపై పెట్టినటువంటి కేసులు అన్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా నేను సీఎం గారికి డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రీయ సెల్యూట్, సలామీ, షట్. श्रीमान सम्मानगढ़ समाप्त हुआ, इसको निष्ठिवन करने के लिए आज्ञा प्रदान करें। ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 64 ఏళ్ళు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకునేందుకు, మరిన్ని ముందడుగులు వేసేందుకు ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం, 58 రోజుల పాటు ఆ నిరాహార దీక్ష కొనసాగడం, తర్వాత 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, సేవలన్నది కూడా కులం, మతం, ప్రాంతం ఈ గౌరవాన్ని కూడా సమర్పించవచ్చా? వేరు పురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా అన్న ఆలోచన కూడా గట్టిగా చేయాలి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండకి మంగళారతులు పెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరవతి నగర అపురూప శిల్పాలు తికయ్య కరములో తీయందనాలు రాక మీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు 59 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలుగు జాతి కోసము ఒక రాష్ట్రం ఉండాలి, తెలుగు జాతి అభివృద్ధి చెందాలి, తెలుగు జాతికి ఎలాంటి విపక్షం ఉండకూడదు అని చెప్పి ఆ రోజు ఆయన చేసిన త్యాగానికే ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత మంచిగా సంబరాలు చేసుకుంటూ మన రాష్ట్రానికి మనము ముందడుగులో నడుపుకోగలుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇలాంటివి గుర్తు చేసుకోవాలి, ఇలాంటి మహానుభావుల్ని ఖచ్చితంగా స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మహానీయుల త్యాగఫలమే ఈరోజు మనమంతా కూడా గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇటువంటి గొప్ప మహానీయులు త్యాగఫలమే ఇలాంటి వాళ్ళు ఉన్నత వరకు మన దేశం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతమందో మరి కుల మత వర్గ భేదాలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఒక చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని మరి మన బీసీలలో కూడా ఎప్పుడూ చరిత్రలో చూడని విధంగా మన చైర్మన్లు అయితేనేవి మన డైరెక్టర్లు అయితే ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో ఈరోజు మన పరిపాలన సాగుతుంది. నిలిచి అన్న ఎల్లప్పుడూ కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అతిపెద్ద శాసనసభ్యులు శ్రీదేవి గారు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు పార్లమెంట్ శాసనసభ్యులు కోటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడారు. మనకు రాష్ట్ర చరిత్రలోనే 1953లో అక్టోబర్ 1న కర్నూలు జిల్లాలో పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేయడం వల్లనే ప్రాణత్యాగం చేయడం వల్లనే మనకు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం, మళ్ళా తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా 1956లో మనం ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మనం తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది. కానీ మనం అందరం కూడా ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను మన అందరం కూడా పిలువనటువంటి నాయకులందరినీ కూడా స్మరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగం వల్లనే మనం ఈరోజు ఈ రాష్ట్రం మనం ఏర్పడడం. మనం అంతకుముందు మద్రాసులో కలిసి ఉన్న వాళ్ళందరం కూడా విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఆయన ప్రాణత్యాగం వల్లనే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నాయకులను జ్ఞాపకం ఉండే విధంగా ఏదైతే ప్రాణత్యాగం చేసిందో అటువంటి నాయకులను మనం స్మరించుకునే విధంగా ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా మనము రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం ఏ రకంగా భిన్నంగా ఈరోజు ఈ రాష్ట్ర అవతరణ దినాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలని చూపించిన ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు ఒక త్యాగంతో కృషితో ఈరోజు ఈ స్థాయికి మనము ఎదగగలిగాము. మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇంకా మనం వచ్చే తరాలకి వాళ్ళు ఇంకా బాగుండడానికి, ఇంకా బాగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు అని స్మరించుకొని దానికంటే ఇంకా పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉందని మనము గుర్తు చేసుకొని అందరం కూడా కలిసి పనిచేస్తాము, మన జిల్లాని అభివృద్ధి చేస్తాము.
కలిసి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందరో మహనీయులు త్యాగాలతో మన జాతిపిత మహాత్మా గాంధీజీ అహింసా సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో అవతరించి దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన స్వతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కళాకారులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర చరిత్రలో నేరొక శుభదినం. మన కర్నూలు తొలి రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తెలుగువారి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనంలో మహోజ్వల ఘట్టం. పొట్టి శ్రీరాములు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెదిరిపోని పవిత్ర రూపం. మన తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజులు నిరాహార దీక్షతో నీరసించిన శ్రీ పొట్టి శ్రీరాములు డిసెంబర్ 15న అశోకులు బాసి అమరజీవి అయ్యారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటి తెలుగు జాతి పురోభివృద్ధికి ఆదర్శం. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఆ త్యాగ దండి ఘనకీర్తి విరజిల్లుతూనే ఉంటుంది. స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. ఎందరో మహనీయులు తెలుగు జాతికి నిండు వైభవాన్ని తీసుకొచ్చి ఘనకీర్తి మిగిల్చి వెళ్ళారు. ప్రస్తుతము 13 జిల్లాలతో మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. నవ్యాంధ్రప్రదేశ్లో గతంలో మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకల్లో మనం దూరమయ్యాం. తిరిగి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల గత సంవత్సరం నుండి మనమందరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం. ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిపోయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిపోయింది. ఈనాడు బాధపడి, దుఃఖపడి, నిరాశ చెంది, నిస్పృహ చెంది లాభం లేదు. కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో ధైర్యంతో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ధైర్యాన్ని ఇచ్చి, సాహసాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇచ్చి ముందుకు పోయి భారతదేశంలోనే పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత వీళ్ళు బాధపడలేదు, కానీ వీళ్ళు అంతకంటే కూడా బాగా మిగిలిపోయారని చెప్పి మనం చరిత్ర సృష్టించాలని చెప్పిన మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తాను. తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఏర్పడాలని ఒక పెద్ద హృదయంతో, విశాల హృదయంతో ఆ రోజు కర్నూలు కానీ, రాయలసీమ ప్రాంతం కానీ మరి రాజధానిగా ఇక్కడ నుంచి హైదరాబాద్ను కలిసి ఎన్నుకునేంత కానీ సహకరించినారంటే మన గుణాన్ని, మన పెద్దలందరి మరి త్యాగ గుణాన్ని ఈరోజు ఒకసారి మనము స్మరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అది దృష్టిలో ఉంచుకొని, శ్రీబాగ్ ఒప్పందం దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రం వెనుకబడిన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 2019 సంవత్సరంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్టలాంధ్ర అయితేనేమి, రాయలసీమ ప్రాంతాలైతేనేమి అన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఒక చాలా గొప్ప నిర్ణయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మనకు కర్నూలును ఇవన్నీ దృష్ట్యా న్యాయ రాజధానిగా మరి ప్రకటించడము మనందరికీ కూడా అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను మన జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై హింద్. సూర్యకోటి సమప్రభా విఘ్న వినాయక విఘ్న వినాయక కరుణ
దింతిం తజం దరికిడక దిద్దాం గిడక దరికిడకదాం కిడదం తక్కదుం తదా విద్యాశాఖ మెమోంటో అందిస్తారు. గౌరవ అతిథులు ప్రారంభిస్తూ ఉన్నారు. సార్ కాడుసాను సార్ కొద్దిగా ఇద్దరు కొద్దిగా ఇటు పక్క గుంటూరు నుంచి వాల్మీకి సంఘం హనుమంతరావు గారు నా జయరామన్న ఒక్కసారి అట్లా అటు పట్టుకోనా జయరామన్న అట్లా చేయి పట్టు సార్ అందరూ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల సమర్పిస్తూ అతిథులు నివాళి అర్పిస్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది కాబట్టి చాలా మంది మాట్లాడేది కూడా ఉంది. ఖచ్చితంగా చెప్పేది ఒకటి, ఎప్పుడు లేని విధంగా బీసీ సంఘాలకు ఎప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఎవరు వినే పరిస్థితి లేదు. కానీ 56 కార్పొరేషన్లు పెట్టి మీకే డైరెక్టర్లు మీకే కార్పొరేషన్ పనులు ఇచ్చి మీ జాతికి అభివృద్ధి చేసుకోండి అని చెప్పి అవకాశం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకంలో, ఉద్యోగాల్లో, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రతి ఒక్క బీసీ కులానికి ముందు అందరూ నడిపించే విధంగా ప్రతి అడుగు వేసుకుంటూ పోతున్నారు. నాకు సభా వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మనం ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి మనం చాలా కష్టమైన పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేస్తున్నాం. చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున అందరూ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మేము దీనికంటే చాలా ఘనంగా చేయాలని, పెద్దగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. కానీ కోవిడ్ నియంత్రణ వల్ల దీంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకుని రావాల్సిన అవసరం వచ్చింది. దానివల్లనే మనము ముందుగానే అన్ని సంఘాలకు కానీ, అన్ని గ్రామాలకు కానీ, మండలాలకు కానీ చెప్పడానికి కూడా సమయం లేకుండా పోయింది. అయినప్పటికీ మంత్రి గారితో కలిసి మాట్లాడుకొని మళ్ళీ మా అధికారుల ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకు వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. మన జిల్లాకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు మన జిల్లా జనాభాలో ముఖ్యంగా పడమర వైపు ఉన్న మండలాల్లో ఎక్కువ మంది వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనము డెవలప్మెంట్ పరంగా చూస్తే మన జిల్లా వెస్టర్న్ పార్ట్ మొత్తం కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది. అక్కడ ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ చూస్తే, లిటరసీ కానీ, హెల్త్ ఇండికేటర్స్ కానీ చూస్తే మన రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, దేశంలోనే చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. లిటరసీ రేటు చాలా చాలా తక్కువ ఉంది. దాంట్లో ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ, బీసీ ఉమెన్ లిటరసీ చూస్తే ఇంకా చాలా చాలా తక్కువ ఉంది. దాదాపు
35% పిల్లలు మాత్రమే బడికి వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. మనకు హెల్త్ పరంగా చూస్తే అనీమియా ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే ఉంది. ఇన్ఫెంట్ మోటాలిటీ రేట్ కానీ, మెటర్నల్ మోటాలిటీ రేట్ కానీ, చైల్డ్ మోటాలిటీ రేట్ కానీ అన్ని కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారు మీ జిల్లాని ప్రతి ఒక్కరిని బడికి పంపించాలి అనే అత్యుత్తమ సందేశాన్ని అందించారు. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీ రామారావు ఐఏఎస్ గారు. వారి ప్రసంగాన్ని విందాం. చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ గారు, రామయ్య గారు, ఇంకా స్టేజ్ మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. వారికి అందరికీ, అలాగే వాల్మీకి పోయే నాయకులకి, అలాగే పాత్రికేయ వ్యక్తులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మహనీయుని పుట్టినరోజు ఈరోజు. ఆది కవి, ఆది కావ్యాన్ని రాసిన గొప్ప ఋషి పరివర్తనతో మార్పు చెంది ఒక గొప్ప స్థాయికి ఎదిగే స్థితికి మనం రావాలని మన వాల్మీకి గారి జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి వాల్మీకి ఒకప్పుడు మరి దారి దొంగగా ఉన్నాడు, వేటగాడుగా ఉన్నాడు, ఉండి పరివర్తన చెంది గొప్ప మహర్షిగా ఆయన తయారయ్యాడు. అందరికీ ఆదర్శంగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు సరిదిద్దుకుంటూ గొప్ప మానవతావాదంతో ముందుకు సాగాలని చెప్పి కూడా మనం భావించాలి. అలాంటి మహనీయ జన్మదినం ఈరోజు కర్నూలులో జరగడం, మీరందరూ రావడం చాలా సంతోషం. మరి రాష్ట్ర స్థాయి నుంచి గవర్నమెంట్ నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వమని చెప్పడం జరిగింది. మనం మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా వారి యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేయమన్నారు. అలాగే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. మనం ఒకటే గమనించాల్సింది, ఇలాంటి మంచి రోజున మనం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం అనేక మంచి పథకాలు చేపడతా ఉంది. ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, చదువుకుంటే మన జీవితాలు బాగుంటాయని. చదువు, ఆరోగ్యం ఈ రెండింటి మీద శ్రద్ధ ఎప్పుడైతే మనం వహిస్తామో తప్పకుండా మన సంఘం, సమాజం బాగుపడి మనందరం కూడా ఎదుగుతామన్న విషయాన్ని గమనించాలి. ఇంకా మనం అనాగరికంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పు. ఈనాడు కోవిడ్ మరి ప్రపంచాన్ని గట్టిగా ఆడిస్తూ ఉంది. ఈ సందర్భంగా మనం ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన ప్రభుత్వం కూడా కోవిడ్ సంబంధించి ఎన్నో చర్యలు తీసుకోవడం మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మరి కోవిడ్ సంబంధించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అందరూ కూడా చదువు పట్ల, ఎందుకంటే చదువుకుంటే సంస్కారం ఉంటుంది. ఎప్పుడైతే సంస్కారం, చదువు రెండు ఉంటాయో మరి అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి సాధిస్తామన్న విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు ప్రభుత్వం ఒక బీసీ వెల్ఫేర్లోనే 1128 హాస్టల్స్ మనకు ఉన్నాయి. మరి 3 రోజులు చికెన్ పెడుతూ 5 రోజులు గుడ్లు ఇస్తూ చక్కగా మంచి మెరుగుతో గవర్నమెంట్ ఈనాడు ముందుకు వచ్చింది. మొన్న సీఎం గారు నుండి అన్ని యుగాలనే బోయాల ప్రత్యేకత. 4 యుగాల నుంచి వచ్చిన బోయ వాల్మీకి ద్వాపర యుగంలో, త్రేతా యుగంలో వాల్మీకి, ద్వాపర యుగంలో ఏకలవ్యుడు. త్రేతా యుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు చరిత్రలో వాల్మీకి మర 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 అంటూ తపస్సు చేసి రామాన్ని పలకడం కూడా తెలియని వాల్మీకి మహర్షి అయ్యాడు. ద్వాపర యుగంలో ఎదురులేని విలువిద్దకారుడు ఏకలవ్యుడు. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కులస్తులు అంటే వాల్మీకి కులస్తులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి 4 యుగాలుగా ఈ రోజు వాల్మీకి జయంతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో వాల్మీకి జయంతి పండుగగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానికి ఆయనకి వాళ్ళందరూ రుణపడి ఉండాలని చెప్పేసి వాళ్ళ జిల్లాలో అందరికీ కోరుకుంటూ ఈరోజు రామాయణం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలని, రాముడు ఎలా ఉంటాడని ప్రపంచానికి తెలియజేసిన వాల్మీకి మహర్షి అయితే, నేను ఆ కులంలో పుట్టిన వాల్మీకి బిడ్డ, మార్మూల గ్రామంలో ఉన్న చిన్న భూమనాథ్ గ్రామంలో ఉండే నేను బీసీ కులాల్లో చెందిన ఒక వాల్మీకి బిడ్డని
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మా అందరూ తెలుసు, ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి అట్టడి వర్గానికి చెందించి వచ్చిన మనము గుర్తించి ఆదుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పగలను. కాబట్టి ఎంతోమంది పెద్ద పెద్ద అన్నలు మాట్లాడడం జరిగింది, అన్ని విన్నాము. ఎన్నో ప్రసంగాల్లో అన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నేను విన్నాను, నేను చూశానని. నేను చూశాను, నేను విన్నానని ప్రతి ఒక్కటి 5 కోట్ల ప్రజలకి ఏమి నేను సేవ చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఎన్నో పథకాలు పెట్టి చెప్పకునే పథకాలు పెట్టి ప్రతి కులాన్ని నేను ఆదుకుంటానని చెప్పేసి నీ పిల్లలు బాగా చదువుకుంటే దేశ భవిష్యత్తులోనే బాగుంటారని చెప్పేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు అమ్మ బడి కార్యక్రమం పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అంటే మన అట్టడుగు వర్గం చెందిన మన కులస్తులకు మన కుటుంబానికి పోషించుకునే లేని పరిస్థితిలో మనం చదివించుకునే పరిస్థితి అన్నాడు జైనం. మన వాల్మీకి కులాన్ని ఎస్టీలో ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు కదా, అదేవిధంగా వాల్మీకిని బుడగ జంగాల వాడిని ఖచ్చితంగా బుడగ జంగాలు ఎస్సీలోనా వాల్మీకి ఎస్టీలోనా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాల్మీకి ఎస్సీ జాబితాలో చేర్చడానికి నేను సహాయం చేస్తానని చెప్పేసి నా ముందు జగనన్న 4-5 రోజుల క్రితమే మాటించాడని చెప్పి ఈ సంవత్సరాలుగా మీకు చెప్తున్నా. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేశారు, కానీ మన వాల్మీకి ఎస్సీ చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందే చెప్పారు, కానీ తర్వాత మర్చిపోయిన కాలాలు ఎన్నో ఉన్నాయి. కానీ కేవలం 15 నెలలు మాత్రమే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నేను మన వాల్మీకి బిడ్డల తరఫున ఈ సభ మీద ఉన్న మన కుల పెద్దలకి అందరికీ నేను మాట చెప్తున్నా, అన్న ఖచ్చితంగా వాల్మీకి ఎస్సీ జాబితాలో చేర్చడానికి ప్రార్థన మన అసెంబ్లీ తీర్మానమే కాదు కేబినెట్ తీర్మానం చేర్చి మనకి కేంద్రానికి వస్తాము. నేను మాటిస్తున్నాను కదా, మరి సెంటర్ లో నరేంద్ర మోడీ గారు ఈసారి ప్రధానమంత్రిలో మన కులాన్ని నిశ్చితాలు జాబితాలో చేస్తానని కూడా మీరు మాటించారు. కాబట్టి నేను కూడా మాటిస్తున్నా, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రంలో తీర్మానం చేసుకుని పైకి తీసుకెళ్ళడానికి నేను మా ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని చెప్పి కాబట్టి మన వాల్మీకి జయంతి ఎంతో ఈరోజు అంత సహనంగా ఎంత ఓపికగా కూర్చొని జయంతిని ఇంత బ్రహ్మాండంగా పండుగగా జరుపుకుంటూ ఇలాగే కలిసిమెలిసి జీవించాలని, ఇలాగే ఒక అన్న తమ్ముడు సోదరుగా ఉండాలని 5 కోట్ల ప్రజల రాష్ట్ర ప్రజలకి అన్ని సేవలు చేర్చడానికి మన ప్రభుత్వం ముందుంటుంది. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ మన ప్రభుత్వం అండగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి మేలు చేసేదానికి ముందు మన ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తూ తీసుకుంటున్నా. జై వాల్మీకి, జై జై వాల్మీకి. దూరం దూరం నిలబడాలమ్మా, ప్లీజ్ ప్లీజ్. కోవిడ్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
నా చేరవునా క్లాస్ క్లాస్ అయిపోయింది సార్ మరి ఇక్కడ చూడండి సార్ దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాష గొప్పదనం గురించి వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పడం జరిగింది. నేటికి కూడా మనము గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏమంటే దేశ భాషలందు తెలుగు లెస్స. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము అనుభవించి నిండే కష్టాలని చూసి దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావులు, ముఖ్యంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మనము నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా మనందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం శ్రమించాలి. మీలో ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ, నాడు నేడు కానీ, వైద్య ఆరోగ్య శాఖలో జరిగే కోవిడ్ నివారణ కానీ, ఇలా పలు రకాల కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. గుండుకెదుర గుండె నిలిపిన ఆంధ్రకేసరి, మదరాసి ముద్ర మాన్పిన మాన్యులు మన నందమూరి, కవిత్వ పట్టుత్వాలకు కొదవలేని ఆంధ్రప్రభగిరి. దేశంలో భాషా ప్రతిపదికన తొలి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము. జాతీయోద్యమ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ నినదించిన తెలుగువారు ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడుదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో రాగా ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు.
1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించి సమైక్యాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ఈ ప్రతిపాదన అంతగా ఆసక్తి చూపలేదు. 1914లో రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో తీర్మానం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. 1952 అక్టోబర్ 19న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో అమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 58 రోజులు దీక్ష అనంతరము పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రలో హింసాత్మక ఆందోళన దారితీసింది. ఈ స్పందనను గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1952 డిసెంబరు 19న ప్రకటించారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि. మున్సిపల్ పాఠశాల వారి चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम.
ఎందరో త్యాగమూర్తులు త్యాగం చేసిన ఫలితం కూడా ఇది అని కూడా వేరే చెప్పాల్సిన పని లేదు. 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా పడనంతగా ఇన్ని త్యాగాల నడుమ ఏ రాష్ట్రము పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. బయటవారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లు, 33% తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారన్నా, నేటికి కూడా స్వయం సహాయక బృందాల్లో చేరి ఎదురు చూస్తున్న 32 ఆరోగ్యం కోసం ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన సేవలు కూడా ప్రయాణం చేసి వారితో గుర్తించి మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆసుపత్రి జరగాలి అంటే మన గ్రామాల రూపురేఖలు ఎలా మార్చాలి దాంట్లో చక్కగా 4,000 కార్యక్రమంలో ఒక ఇంగ్లీష్ స్కూల్ రూపురేఖ రచిస్తాము. కూడా ప్రతి అడుగులో రైతు చేయబడి రచిస్తాము. ఆ విధంగా రచిస్తాం. మరో 4 వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యక్రమంలో జరగాలి. ఇవాళ గ్రామాన్ని కూడా ఈ భావన సాగింది, సాంతావాలి సగలంగా కూడా ఈ సందర్భంగా చెప్పాలి. చరిత్రలో కూడా ఏ విధంగా చదువు కోసం మొత్తంగా వ్యవస్థలోని మార్పులు శ్రీకారం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయి. మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరుగా మారి దీన్ని ఇలాగే కొనసాగిద్దామా, చేయటం పనిగా పెట్టు స్వేచ్ఛ అందమా, ఇవన్నీ కూడా సవాళ్ళు ఉన్నాయి. మహాత్మా గాంధీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా మాత్యులు శ్రీ చెరకువాడ రంగనాథ్ రాజు గారికి స్వాగతం. పింగళి వెంకయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తూ ఉన్నారు.
श्रीमान सम्मानगढ़ समाप्त हुआ। निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें। కృషి చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆయన జ్ఞాపకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఇంటిని స్మృతి చిహ్నంగా మద్రాసు 126 రాయపేట ఇప్పటికీ మ్యూజియం గా కాపాడుతూ ఉన్నారు. ఈ మహనీయుని జ్ఞాపక ముఖ్య అతిథి గౌరవనీయ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు ఐఏఎస్, అలాగే ఈనాటి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంవత్సరంలో ఆయన చేపట్టిన దీక్ష తన ప్రాణాన్ని త్యాగం చేసి జిల్లాగా నిలుచుకుంటున్నారు. ఈ మహనీయులు జ్ఞాపకార్థం కోరుకుంటూ ఉంది. వారి పేరు మీద వారి చిత్రంతో స్టాంపులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ వారిని గుర్తుంచుకుంటున్నాం. అయితే ప్రతి తెలుగు గుండెలో ఆయన పేరు, ఆయన చేసినటువంటి సేవ. ప్రస్తుతం సమ్మాన్ గార్డ్ వందనాన్ని స్వీకరిస్తున్నారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయ మంత్రివర్యులు సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పూలమాలలతో పుష్పవర్షంతో అభినందనలు 1914లో విజయవాడ మరియు కాకినాడలో జరిగిన సభల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మెజార్టీ తీర్మానం చేయడం జరిగినది. 1914లో